కాంగ్రెస్ ఒక దుర్మార్గమైన రేవంత్ రెడ్డి ఒక అగ్రవర్ణ ఉగ్రవాదులుగా ప్రవర్తిస్తున్న ఈ సందర్భంలో బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇస్తా అని గండిగొట్టి దగ్గర 42% కాదు, కనీసం లాస్ట్ టైం వచ్చిన 23% కూడా 17%కి వచ్చింది. ఈరోజు ఈ సాయి ఈశ్వరసారి ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ముఖ్య కారణం అది ఆత్మహత్య కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి హత్య. కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గమైన రాజకీయ హత్యగా మేము భావిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఆ దుర్మార్గమైన చర్యలో భాగంగానే ఇవాళ సాయి ఈశ్వరసారి ఎన్నో సందర్భాలలో అనేక మందితో బీసీలకు 40% రిజర్వేషన్స్ వస్తాయని ఆయన చర్చించడం, ఉద్యమాల్లో పాల్గొనడం, ఆయన మనస్తాపం చెంది నిన్న అక్కడికి క్యూనిస్ ఆఫీస్ దగ్గర రావడం, ఆ టైం ఆయన ఏం చేయలేని పరిస్థితుల్లో పెట్రోల్ పోసుకొని తాగడం జరిగింది. బీసీ సోదరులను ఇప్పటికేం చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ పూర్తిగా అగ్రవర్ణ ఆధిపత్యం ఉన్నటువంటి పార్టీలు. ఎందుకంటే బ్రాహ్మణ బన్యాలకు ఒక నాయకత్వం వహిస్తే రెడ్లు ఇంకొక పార్టీగా చేస్తే, ఇంకో పార్టీని వెల్మల చేస్తే రెడ్లు కాంగ్రెస్ పార్టీ పూర్తి రెడ్లతో కూడుకున్నటువంటి దుర్మార్గమైన ఆధిపత్య దురాంకరంతో కూడుకున్నటువంటి ఈ సమాజంలో నల్లగొండ జిల్లాలో కోమరెడ్డి వెంకరెడ్డి అనే ఒక ఎమ్మెల్యే ఉంటే, ఆ మంత్రి ఉంటే, అనుచరులు బీసీ బిడ్డకు ముచ్చదాపించి కత్తులు దగ్గర పెడితే కూడా ఇంతవరకు చేరేసుకోవాలి దద్దమ్మ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతుంటే ఈ ఘటనలన్నింటికీ ఈ రాష్ట్రంలో బీసీల పరిస్థితి ఇలా ఉంటుందని మనస్తాపం చెంది ఈరోజు ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నేను చూసిన ఇప్పుడు 90% కాలిపోవడం కాదు, నాకు తెలిసి పూర్తిగా ఆ మనిషి పూర్తిగా అయిపోయిందని అనిపిస్తుంది. అక్కడ కనీస శ్వాస కూడా లేదు, నిజంగా ఇట్లా పడి ఉన్నటువంటి బట్టలు లేకుండా పడి ఉన్నటువంటి తోలు మొత్తం ఊసిపోయింది, నల్లగా అయిపోయి మనిషి మొత్తం డెడ్ పొజిషన్లో ఉన్నటువంటి సందర్భం. పోలీసులు పోతే అక్కడి నుంచి లోపలికి వెళ్ళనియట్లేదు. అందుకే బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులకు ఒకటే చెప్తున్నాను, ఓసీలో ఉన్న పేదలు కూడా ఒకటే ఆలోచించాలి. ఈ విధంగా మీరు అణిచివేతలు, ఈ విధంగా మీరు దోపిడీ, ఈ విధంగా మీరు దురహంకారానికి అహంకారానికి పోయి దాడులకు దిగుతాం మటుకు ఇలా సాయి ఈశ్వరాచారి బలమరణం జరిగింది. రేపు పొద్దుడికి బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం మొత్తం ఏకమై తరిమి కొట్టేటువంటి సందర్భం హెచ్చరిస్తూ ఉన్నాను. బీసీ సోదరులారా, ఇప్పటికైనా నిద్రాణమైన ఉన్నటువంటి బీసీ సమాజం మేల్కోవాలి. వివిధ పార్టీల్లో బందీ అయినటువంటి దుర్మార్గమైన మీ బానిస మానసిక ఆలోచనలో మార్పు రావాలి. బీసీల కోసం ఉద్యమాలు చేస్తుంటే, బీసీ సంఘాలుగా ఎంతోమంది ఉద్యమాలు చేస్తుంటే, అనేక సందర్భాల్లో ఎంతోమంది ఉద్యమకారులు పోరాటం చేసి వాళ్ళ జీవితాలు త్యాగం చేస్తే ఈరోజు సాయి ఈశ్వరసారి మొత్తానికి ఆత్మహత్య చేసుకోవడం సందర్భం ఎందుకు ఏర్పడ్డది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు వచ్చేటటువంటి రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. ఇలా 47% రిజర్వేషన్లు కావాలి. బీసీల గురించి కొట్లాడితే బీసీలు నిద్రాణమై ఉన్నారు. రోడ్ల మీకు వస్తున్న మనస్తాపంతో ఈరోజు సాయి ఈశ్వరసారి మరణం చెందడం జరిగింది. సాయి ఈశ్వరసారి మరణానికి బీసీలు ఇళ్లలో పండుకుంటున్న బీసీలు, చైతన్యం లేని బీసీలు, పార్టీలో బందీ అయినటువంటి బీసీలు, పార్టీలో బందీ అయినటువంటి ఎమ్మెల్యే ఎంపీలు కూడా ఒక కారణమే నేను తెలియజేస్తా ఉన్నాను. కావున బీసీ సోదరులు ఇప్పటికైనా మేల్కోండి. బీసీలు ఈ విధంగా చనిపోవద్దు, ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు, అందరూ చైతన్యమై ఉద్యమంలోకి రండి. బీసీ సంఘాలుగా మేము అందరం కొట్లాడుతున్నాం, అందరం కొట్లాడి మన హక్కులు సాధించుకుందాం తప్ప ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు. బీసీ సోదరులతో మేల్కోవాలి. ఇంకా నిమ్మకు నీరైతున్నట్టుగా దున్నపోతులాగా టీవీల కాడ పడి ఉంటే ఉద్యమాలు బీసీలకు రిజర్వేషన్ రావు, పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి. 42% విద్యా ఉద్యోగాలు వస్తే 100కు 42 మంది ఉద్యోగాలు వచ్చేది. ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొస్తే 100 ఉద్యోగాలకు 52 ఉద్యోగాలు ఓసీలకు పోయినాయి. ఈరోజు కనీసం ఇంత బుద్ధి జ్ఞానం లేకుండా మనం ఉంటే, ఇంత నిర్జీవంగా నిస్తేజంగా ఒక సజీవ శవాలుగా మనం పడి ఉంటే ఇట్లాంటి మానసికంగా మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకొచ్చే సందర్భాలు ఏర్పడితే, కావున బీసీలంతా చైతన్యమై రోడ్ల మీకు రావాలని తెలియజేస్తూ, ఖబర్దార్ బీసీ వ్యతిరేకుల ఆధిపత్య అగ్రవర్ణాలకు ఇదే చివరి ముఖ్యమంత్రి, ఇవే చివరి రోజులని తెలియజేస్తూ ఉన్నాను. సాయి ఈశ్వరాచారి గారు ఏ విధంగా మరణం చెందిండో, అంటే బీసీల బతుకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏ విధంగా ఉన్నాయో చూడండి. మాకు 17%కే పరిమితం చేసి బీసీలందరినీ అన్యాయం జరిపి, నిన్న జరిగినది కూడా ఏ పేపర్లో రాకుండా కూడా కవర్ చేసి అన్ని అగ్రవర్ణాల పేపర్లే, అంటే బీసీలంటే ఎంత వివక్ష గురి అవుతుందో చూడండి. ఏ టీవీలో చూపించారు, ఏ పేపర్లో రాయారు. అంటే మా బీసీల బతుకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మేము ఏ విధంగా వివక్ష గురి అయి ఎంత అన్యాయానికి గురి అవుతున్నామో, బీసీల బతుకులు ఏ విధంగా జరుగుతుంది. ఒక వార్డు మెంబరు కాలేని పరిస్థితి వచ్చింది. అక్కడ నల్గొండ జిల్లాలో చూస్తేనేమో మూత్రం దాగించి అగ్రవర్ణాల వారు ఏ విధంగా వివక్ష చూపించి ఎంత అన్యాయం చేస్తుర్రు. అంటే అధికారము దరిదాపులకు రానివద్దని 90% ఉన్నోళ్ళను బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరినీ ఎంత అన్యాయానికి గురి చేసి, రాజ్యాధికారం అంటేనే మా హక్కు అని అగ్రవర్ణాల వారు మా అందరినీ, బీసీలు అంటే వాళ్లకు అసలు ఎంత చులకన విధంగా ఉందో చూడండి బీసీల బతుకులు. ఈ బీజేపీ ప్రభుత్వం ఏమో గవర్నర్ గారి దగ్గర, రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ పెట్టి
మా అందరికీ ఏ విధంగా అన్యాయానికి గురి అవుతున్నామో చూడండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చి 42% అని ఈ చావులకు కారణమై ఇంత అన్యాయానికి గురి అవుతున్నారు. మా బీసీ జనము ఎంత వివక్ష, ఎంత అన్యాయానికి. రాజ్యాధికారం అంటే మీరు 78 సంవత్సరాల నుంచి మీ బతుకులను మేము ఎట్లా మెయింటైన్ చేస్తామో ఆ విధంగానే ఉంచాలని ఒక దిక్కు కిషన్ రెడ్డి, ఒక దిక్కు కాంగ్రెస్ ప్రభుత్వము, వీళ్ళందరూ కూడా మా బీసీల చావులకు కారణమై ఈ విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము హత్య చేసినట్టు ఇది. మీ ద్వారా రాష్ట్ర ప్రజలు బీసీ సంఘాలు నిర్ద్వందంగా ఖండిస్తున్నాము. ఇగో మా నాయకుడు విషాధరన్ మహారాజు, మా సంఘాల నాయకులు దుర్గయ్య గౌడు, అంబాల నారాయణ, బైరు శేఖర్, మా మొత్తం తెలంగాణలో ఉన్న బీసీ సంఘాలు ఎస్సీ ఎస్టీలం అందరం ఐకమత్యమైనము. మాకు జరుగుతున్న అన్యాయాన్ని